హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సీ గ్రూప్ 2 కోసం 1 జూన్ నుండి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారనమాట. సో ఆఫ్లైన్ వచ్చేసరికి శ్రీకాకుళంలోని తెలుగు మీడియంలోని మీకు 18,000 రూపాయలకే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఆన్లైన్ వచ్చేసరికి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నారు. కేవలం 15,000 రూపాయలకే అనమాట ఈ కోర్స్ అనేది. అయితే ఈ కోర్స్కి మీరు ఒకేసారి పూర్తి అమౌంట్ అనేది పే చేయక్కర్లేదు. నెలకి 5,000 రూపాయలు చొప్పున ఈఎంఐ అనేది కూడా పే చేసుకుంటూ క్లియర్ చేయొచ్చు, దట్టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే శ్రీకాకుళంలోని వచ్చేసరికి మీకు ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి గ్రూప్ 2 క్లాసెస్ అనేవి తెలుగు మీడియంలో కండక్ట్ చేస్తున్నారనమాట. సో లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి, దట్టు మీకు సివిల్స్ ఫ్యాకల్టీ ఆధ్వర్యంలోని కండక్ట్ అవబోతున్నాయి అనమాట. అయితే లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే అర్థం ఏంటి? మీకు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. అయితే ఇక్కడ 2 బ్యాచెస్లో రన్ అవుతున్నాయి, మార్నింగ్ బ్యాచ్ అండ్ ఈవినింగ్ బ్యాచ్. ఇప్పుడు వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా మీరు గ్రూప్ 2 డ్రీమ్ని క్లియర్ చేసుకునే అవకాశం ఈవినింగ్ ఫర్ ఎంప్లాయీస్ కోసం స్టార్ట్ చేయడం అనేది జరిగింది. హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ కానీ ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఆర్ 9491421735 ఈ రెండిట్లో ఏదో ఒక నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అడ్రస్ వచ్చేసరికి విజయ తల్లి పిల్లల హాస్పిటల్, విజయ హర్ష తల్లి పిల్లల హాస్పిటల్ ఎదురుగుండా, శ్రీకాకుళం, ఎల్టీఎక్స్ క్లాసెస్. ఓకేనా? సో ఈరోజు మనం ఇంకా ఫర్దర్గా డిలే చేయకుండా వి షాల్ సీ అవర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. వెల్కమ్ టు గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ సెషన్ ఎల్టీఎక్స్ క్లాసెస్. సో సి ఒకటి, కరెంట్ అఫైర్స్ మీరు డైలీ ఒకవేళ కావాలి అనుకుంటే, ఇలానే ఇంకొంచెం ఆర్టికల్స్ నేను కవర్ చేయాలి, మోర్ అండ్ మోర్ ఇనిషియేటివ్స్ తీసుకొని రావాలంటే ప్లీజ్ కైండ్లీ ఎక్స్టెండ్ యువర్ సపోర్ట్. ఓకే, ప్లీజ్ దయచేసి ఏంటంటే వీడియోకి సపోర్ట్ చేశారనుకోండి, ఆబ్వియస్లీ ఇట్ విల్ గివ్ బూస్ట్. ఓకే, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఛానల్. సో ఫస్ట్ ఆర్టికల్ అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు నేషనల్ మెడికల్ కమిషన్. ఇదేంటి? దిస్ ఈజ్ ద హైయెస్ట్ బాడీ అనమాట, మెడికల్ రిలేటెడ్ అనమాట. అటు ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి కానీ, పీజీ చేస్తున్న బాడీస్కి కానీ, ఎగ్జామ్స్ అవి కండక్ట్ చేయడం కానీ ఆర్ అదర్వైజ్ వాటిని రెగ్యులేట్ చేసే బాడీ వచ్చేసరికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనమాట. అయితే రీసెంట్గా ఈ ఎన్ఎంసి, ఈ నేషనల్ మెడికల్ కమిషన్ ఏం చేసింది? ఒక కొత్త ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ చేసింది. అదే యునీక్ ఐడెంటిటీ కార్డ్స్ అనమాట. ఎవరి కోసం? డాక్టర్స్ కోసం. సో ఎవరైతే ఇప్పుడు ఇండియాలోని మెడికల్ ప్రొఫెషన్ అనేది చేయాలనుకుంటున్నారో, డాక్టర్స్ వాళ్ళ ఆపరేషన్స్ కానీ ఎట్సెట్రా ఏది చేయాలన్నా సరే, ఇప్పుడు ఎన్ఎంసి దగ్గర నుండి వీళ్ళేంటి యునీక్ ఐడెంటిటీ కార్డ్స్ అనేవి తెచ్చుకోవాలి త్రూ రిజిస్ట్రేషన్. అంటే అర్థం ఏంటి? ఇక్కడ నుండి ఫేక్ డాక్టర్లు, ఆర్ఎంపీ డాక్టర్లు, ఇలాంటి డాక్టర్లు అందరూ ఇంకా పోతారనమాట. సో ఎవడైతే క్లియర్గా మెడికల్ అంటే ఎంబీబీఎస్ క్లియర్ చేసి ప్రాపర్గా ఎవడైతే ట్రైనింగ్ అనేది తీసుకున్నాడో వాళ్ళకి మాత్రమే ఇలాంటి ఐడెంటిటీ కార్డ్స్ త్రూ రిజిస్ట్రేషన్ పద్ధతిలోని ఈ నేషనల్ మెడికల్ కమిషన్ అనేది ఇస్తుందన్నమాట. సో దాని ద్వారా ఏంటి, ఫేక్ డాక్టర్స్ అనే వాళ్ళు ఎలిమినేట్ అవ్వడానికి కోసం అనమాట. అండ్ దట్టు ఇంకొకటి ఏంటి తెలుసా? సో కేవలం ఏదో ఇది ఒక్కసారి తెచ్చుకుంటే జీవితాంతం ఎలిజిబిలిటీ అని కాదు, కేవలం దీని తలకు ఎలిజిబిలిటీ 5 years వరకు మాత్రమే. ఎందుకు 5 years? 5 years తర్వాత మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి, మన టెక్నాలజీ అనేది కూడా అప్గ్రేడ్ చేయాలి. సో అందుకే ఎవ్రీ 5 years తర్వాత రిజిస్ట్రేషన్ అనేది రెన్యూ చేసుకోవాలి. ఎక్కడ? స్టేట్ మెడికల్ కమిషన్ బోర్డ్స్ దగ్గర. సో ఫస్ట్ టైం మాత్రమే ఈ నెంబర్ కోసం మీరు నేషనల్ మెడికల్ కమిషన్ దగ్గర అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత నుండి రిజిస్ట్రేషన్ కోసం స్టేట్ మెడికల్ కమిషన్కి అపాయింట్ అయితే సరిపోతుంది అనమాట. సో దీనికి తగ్గట్టుగా ఎందుకు ఈ ఎథిక్స్ బోర్డ్ ఏదైతే ఉందో, నేషనల్ మెడికల్ కమిషన్లోని ఎథిక్స్ బోర్డ్ అనేది ఉంటుంది. సో ఎథికల్ ప్రాక్టీసెస్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి చూస్తుంది. సో ఎథికల్ బాడీ రీసెంట్గా ఇనిషియేటివ్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది అండ్ కమిషన్ యాక్సెప్ట్ చేసి ఇక్కడ నుండి ప్రతి ఒక్క డాక్టర్కి కూడా రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ కింద యునీక్ ఐడెంటిటీ కార్డ్స్ అనేవి ఉంటాయని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందనమాట. దీస్ ఆర్ నాట్ లైక్ ఆధార్ అండ్ ఆల్, రిమెంబర్ దట్. ఓకేనా? సో దిస్ ఇస్ వాట్ ఎవ్రీ 5 yearsకి రెన్యువల్ ఎక్కడ చేసుకోవాలి, ఏంటి బాడీ అనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి మోస్ట్ ప్రొబాబ్లీ. ఓకేనా? సో మెడికల్ రిలేటెడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కమింగ్ టు సెకండ్ ఆర్టికల్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఆర్ట్ అండ్ కల్చర్ పర్స్పెక్టివ్. అదే ఏంటి? తుంగనాథ్ టెంపుల్. తుంగనాథ్ టెంపుల్ ఇది ఎక్కడ లొకేట్ అయ్యింది? గార్వాల్ రీజియన్, గార్వాల్ హిమాలయాస్లోని, ఉత్తరాఖండ్లోని.
అయితే ఇది ఎందుకు కరెంట్ అఫైర్స్లో అపీర్ అయింది? సో రీసెంట్గా ఈ తుంగనాథ్ టెంపుల్కి యాక్చువల్లీ నేషనల్ ఇంపార్టెంట్ మాన్యుమెంట్ సైట్ కింద మన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్పడం గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ దిస్ సర్వే అండ్ ఆల్ వీళ్ళు ఈ టెంపుల్ని నేషనల్ ఇంపార్టెంట్ మాన్యుమెంట్ కింద సైట్ కింద డిజైగ్నేషన్ అనేది చేయడం జరిగింది. సో దానికి గాను కరెంట్ అఫైర్స్లో ఇది అపీర్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఎక్కడ? రుద్రప్రయాగ్లో లొకేట్ అయ్యింది. రుద్రప్రయాగ్ రీజియన్లోని గార్వాల్ హిమాలయాస్ ఉత్తరాఖండ్లో లొకేట్ అయ్యి ఉందన్నమాట. అండ్ దీని తాలూకా ఇంపార్టెంట్ ఏంటి అంటే దిస్ తుంగనాథ్ టెంపుల్ ఈజ్ ఆఫ్ లార్డ్ శివాని ఇక్కడ లింగ రూపంలోని పూజిస్తారు. అయితే ఇంపార్టెన్స్ ఏంటి తెలుసా? దిస్ ఈజ్ ద హయ్యెస్ట్ లార్డ్ శివ ఆర్ లార్డ్ లింగ రూపంలోని ఉన్న టెంపుల్. ఎందుకు దీని హైట్ అనేది ఎంత తెలుసా? ఆల్మోస్ట్ 3690 మీటర్స్ అబౌవ్ సీ లెవెల్లో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దీనికి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అనేది కూడా ఉంది. దీన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? పాండవాస్. సో కురుక్షేత్ర యుద్ధంలోని కౌరవుల్ని ఓడించిన తర్వాత పాండవులు వాళ్ళ బ్రదర్స్ని వాళ్ళ కజిన్స్ని దట్టు బ్రాహ్మణ హత్య అనేది చేశారు. కాబట్టి ఎందుకంటే ఈవెన్ వాళ్ళ గురువుల్ని కూడా వాళ్ళు అంటే కౌరవులకి సపోర్ట్ చేసినందుకు గాను చంపాల్సి వచ్చింది. సో బ్రాహ్మణ హత్య చేసినందుకు గాను వాళ్ళ బ్రదర్స్ని హత్య చేసినందుకు గాను వాళ్ళు చాలా గిల్టీతో ఫీల్ అయ్యి ఇంకా కింగ్డమ్ని మిగట మేము ఏమీ రూల్ చేయమని చెప్పేసి అలాగ వాళ్ళు దేవుణ్ణి పూజించుకుందాం అనే కాంటెక్స్ట్లోని వాళ్ళ పాపానికి పరిహారంగా వెతుక్కుంటూ అలాగా వాళ్ళు వారణాసికి రీచ్ అవుతారనమాట. సో ఆ వారణాసికి రీచ్ అయిన తర్వాత వాళ్ళకి అక్కడ నంది కనిపిస్తారనమాట. సో ఆ ప్లేసెస్లోని వీళ్ళు లింగ టెంపుల్స్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్ళారనమాట. ఆ 5 కేదార్ టెంపుల్స్లో కల్లా హైయెస్ట్ టెంపుల్ వచ్చేసరికి దిస్ టెంపుల్ ఆఫ్ తుంగనాథ్ టెంపుల్ అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ద హిస్టరీ. అండ్ తర్వాత ఈ శివలింగాన్ని టెంపుల్ రూపంలోనే కన్స్ట్రక్ట్ చేసింది ఎవరు? ఆది శంకరాచార్యులు. ఆ లింగాన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు? పాండవులు. దాన్ని టెంపుల్ కింద కన్స్ట్రక్ట్ చేసి ఈరోజు పూజలు ఎట్సాల్ అవన్నీ కూడా జరుగుతున్నాయంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఆది శంకరాచార్యులు అద్వైత ఫిలాసఫీ, అద్వైత వేదాంత తాలూకా ప్రాపగేటర్ అనమాట. సో దేవుడు మనిషి ఆత్మ ఒకటే అని చెప్పేదాన్ని అద్వైత వేదాంతం అంటారు. ఈ అద్వైత వేదాంత ఫిలాసఫర్ అయిన ఆది శంకరాచార్యులు ఇక్కడ ఈ రుద్రప్రయాగ్ రీజియన్లోని ఎవరైతే పాండవులు లింగాన్ని ఎస్టాబ్లిష్ చేశారో ఆ లింగాన్ని టెంపుల్ కింద కన్స్ట్రక్ట్ చేయడం. సో ఈరోజు వన్ ఆఫ్ ద ఫేమస్ పిలిగ్రిమేజ్ సైట్ అనమాట. ఎందుకోసం? బోల్డ్ అంతమంది ట్రెక్కర్స్ సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్ కోసము హయ్యెస్ట్ టెంపుల్ కాబట్టి ఇది చాలా మంది దీన్ని విజిట్ చేయడానికి వెళ్తూ ఉంటారనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ తుంగనాథ్ టెంపుల్. దీని జోగ్రఫీ పర్స్పెక్టివ్, హిస్టారికల్ పర్స్పెక్టివ్, ఆర్ట్ అండ్ కల్చర్ పర్స్పెక్టివ్. ఎందుకంటే ఈ టెంపుల్ ఏదైతే ఉందో అది నగారా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. నగారా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇది కూడా గ్రూప్స్లో మీకు ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఏది? సో మనకి ఆర్కిటెక్చరల్ స్టైల్స్ అనేవి నగారా, ద్రవిడియన్, వేసరా ఉంటుంది. నగారా ద్రవిడియన్ యొక్క ఫ్యూషన్ స్టైల్ని వేసరా కైండ్ ఆఫ్ అంటారు. మోస్ట్లీ ఈస్ట్ ఇండియాలో ఉంటుంది. నార్త్ ఇండియన్ టెంపుల్స్ బేసికలీ నగారా ఆర్కిటెక్చర్, సౌత్ ఇండియన్ టెంపుల్స్ బేసికలీ ద్రవిడియన్ ఇన్ ద నేచర్. ఈస్టర్న్ ఇండియాలో ఉన్నవి మోస్ట్లీ వేసరా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీరు ఇఫ్ అట్ ఆల్ కంపేర్ చేస్తే లైక్ మన ఈస్ట్ ఒడిషాలోని ఉన్న టెంపుల్స్ అనమాట. ఓకేనా? సో I hope that is clear for you, and I hope I'm moving to the next article. That is what recently మన నీతి ఆయోగ్లోని ఉన్న వన్ ఆఫ్ ద పార్టే అది ఏంటిది? డిఎంఈఓ ఏంటిది? దీని ఫుల్ ఫామ్ ఏంటి? డెవలప్మెంట్ మానిటరింగ్ అండ్ ఇవాల్యూషన్ ఆఫీస్. ఇది ఎవరి తాలూకా ఆఫీసు? నీతి ఆయోగ్ తాలూకా బాడీ. నీతి ఆయోగ్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా ఏంటి అంటే డేటా గవర్నెన్స్ రిలేటెడ్ ర్యాంకింగ్స్ అనేది ఇస్తుందన్నమాట. ఆ ర్యాంకింగ్స్ని ఏమంటారంటే DGQI, డేటా గవర్నెన్స్ క్వాలిటీ ఇండెక్స్ అనమాట. సో ప్రతి మినిస్ట్రీస్కి కూడాను ఆల్మోస్ట్ ఇండియాలోని 66 మినిస్ట్రీస్ అనేవి ఉన్నాయి. సో ఈ 66 మినిస్ట్రీస్కి కూడాను ఎవ్రీ ఇయర్ కూడా ర్యాంకింగ్స్ అనేవి ఇస్తాయి. దేని బేస్డ్ అమ్మా? డేటా గవర్నెన్స్ అంటే వాళ్ళకి వచ్చిన డేటాని వాళ్ళు మేనేజ్ చేయడం కానీ, ఎటువంటి స్ట్రక్చర్ యూజ్ చేస్తున్నారు, ఏ విధంగా గవర్న్ చేస్తున్నారు, ఎవరెవరికి అవైలబిలిటీలో ఉంచుతున్నారు, ఎవరెవరికి రెస్ట్రిక్ట్ చేస్తున్నారు, ఈ బేసిస్ బట్టి ర్యాంకింగ్ అనేది ఇస్తారనమాట. సో రీసెంట్ ర్యాంకింగ్స్లోని మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్
వాటర్ వేస్. సో ఈ మినిస్ట్రీకి సెకండ్ ర్యాంకింగ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్, ఇది కరెంట్ అఫైర్స్లో అయిపోయింది. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ మినిస్ట్రీస్కి ఏ విధంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో కానీ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్లోని ఏ విధంగా డేటాని వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ర్యాంకింగ్స్ ఇస్తారు. అవి టోటల్ 5 కేటగిరీస్లోని ఇవ్వడం అనేది జరిగింది. ఏంటేంటి ఆ 5 క్వాలిటీస్ అనేవి? సో దట్ ఈస్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఇంపార్టెంట్ అనమాట. అవి ఏంటేంటి అంటే డేటా మెయింటెనెన్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో చూడండి 5 ఇండికేటర్స్. ఒకటి ఏంటి అంటే డేటా జనరేషన్. ఓకే, డేటా జనరేషన్, డేటా అనేది ఎంత క్వాలిటేటివ్గా ఉంది అనేది, డేటా క్వాలిటీ, యూజ్ ఆఫ్ టెక్నాలజీ, ఇవి స్టోర్ చేయడానికి ప్రాసెస్ చేయడానికి కానీ ఏ లెవెల్లో టెక్నాలజీ అనేది యూజ్ చేస్తున్నారు. అలానే డేటా అనాలిసిస్, ఏ విధంగా ఎనలైజ్ చేసి వాటిని యూజ్ చేస్తున్నారు. అలానే డేటా సెక్యూరిటీ, డేటా సెక్యూరిటీ అంటే ఏంటి? సో ఏ విధంగా ఎంతవరకు సేవ్ చేస్తున్నారు, ఒకవేళ లీక్ అవుట్లు అయినా అలాంటివి అయితే ప్రమాదం కదా మినిస్ట్రీస్కి. సో ఈ బేసిస్ అనేది ఇస్తున్నారు. అయితే మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్ షిప్పింగ్ అథారిటీ ఎవరు? శ్రీ సర్బానంద సోనోవాల్ గారు, గుర్తుపెట్టుకోండి. సో దట్ ఈస్ వాట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. ఈ డీజీక్యూ అనేది ఎవరు ఇస్తారు? నీతి ఆయోగ్, అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి రీసెంట్ ర్యాంకింగ్స్ ఏ ఇండికేటర్స్లోని అండ్ ఎవరికి వచ్చింది? సెకండ్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్ షిప్పింగ్ అండ్ వాటర్వేస్కి ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే, సో రీసెంట్గా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సక్సెస్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, ఇది ఇంపార్టెంట్. అయితే రీసెంట్గా మన తాలూకా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ ఏంటి అంటే ఎవరు? అశ్విని వైష్ణవ్. అశ్విని వైష్ణవ్. సో రీసెంట్గా ఏంటి ఎస్సీఓ మీటింగ్లోని, ఎస్సీఓ ఫుల్ ఫామ్ ఏంటి? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఓకే, ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్లోని రీసెంట్గా ఇతను ప్రపోజ్ చేశారు మిగతా ఎస్సీఓ మెంబర్స్కి యాక్చువల్లీ మన ఇండియా తాలూకా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేయడానికి. ఏంటేంటి ఆ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? సో ఇఫ్ అట్ ఆల్ మీ క్వశ్చన్ అలా కూడా అడగవచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూట్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఏంటేంటవి? అవర్ ఆధార్, అండ్ అలానే మన యూపీఐ పేమెంట్ బేస్డ్ సిస్టమ్, అలానే డిజీ లాకర్. ఇవి ఇన్ఫ్యాక్ట్ వీటిల్ని ఈ మూడిటిని కలిపితే డిజీ స్టాక్ అని కూడా అంటారు. మన అంటే డేటా స్టోరింగ్ పార్ట్స్ని డిజీ స్టాక్ అంటారు. సో మూడింటిని కూడాను ఎస్సీఓలో ప్రాపగేట్ చేయడం అనేది జరిగింది. దాన్ని డిపిఐ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. ఇవి యూటిలైజ్ చేయమని ఇన్ఫ్యాక్ట్ ఎస్సీఓ మెంబర్స్కి కూడా చెప్పడం అనేది జరిగింది. అండ్ రీసెంట్ మీటింగ్లో అందరు ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్స్ అందరూ కూడాను దీన్ని యాక్సెప్ట్ చేసి సూన్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దిస్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ఇండియా తాలూకా డిజిటల్ ప్రెజెన్స్ ఓవర్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఓకే, ఆధార్ అవర్ బేసికలీ ఐడెంటిటీ అనమాట, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. అలానే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, దట్ ఈస్ ఫర్ ట్రాన్సాక్షన్స్. డిజీ లాకర్ బేసిక్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ కానీ అలాంటివన్నీ కూడా ఆన్లైన్లో స్టోర్ చేసుకోవడానికి డిజీ లాకర్ అనమాట. అయితే ఇప్పుడు మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఎవరెవరు మెంబర్ కంట్రీస్? అపార్ట్ ఫ్రమ్ ఇండియా అండ్ పాకిస్తాన్, చైనా, రష్యా, తుర్కమెనిస్తాన్ కాకుండా మిగతా 4 కంట్రీస్ అనమాట. స్థాన్ కంట్రీస్, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. అదే కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, ఇంకొకటి ఏంటి కిర్గిస్తాన్, కజకిస్తాన్, తాజికిస్తాన్. తుర్కమెనిస్తాన్ కాకుండా మిగతా 4 కంట్రీస్ అనమాట. సో ఈ 4+4 ఈ 8 కంట్రీస్ ఆర్ పార్ట్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. వెరీ రీసెంట్గా స్టార్ట్ అయిన కంట్రీస్ గ్రూపింగ్ కింద యాడ్ అయిన కంట్రీస్ ఇండియా అండ్ పాకిస్తాన్. దిస్ మచ్ ఇఫ్ యూ రిమెంబర్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంతవరకు మీరు గుర్తుపెట్టుకుంటే మోర్ దాన్ ఇనఫ్. ఓకేనా? సో నెక్స్ట్ ఆర్టికల్, లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే. రీసెంట్గా ఏంటి అంటే ఎంసీఏ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఎవరు? నిర్మలా సీతారామన్ గారు రీసెంట్గా ఒక పోర్టల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అదే సిపేస్. సో ఇఫ్ అట్ ఆల్ మీకు డైరెక్ట్గా క్వశ్చన్ రావచ్చు, సిపేస్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్, ఎవరు స్టార్ట్ చేశారు, వారు ఎవరికి, దేనికి, దీని ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పేసి.
సెంటర్ ఫర్ processing accelerated కార్పొరేట్ ఎగ్జిట్ యాక్చువల్లీ ఏంటి అంటే ఎప్పటికప్పుడు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ తాలూకా వెబ్సైట్ని యాక్చువల్లీ అప్డేట్ చేయడానికి కోసం అనమాట. ఏంటి, సో రీసెంట్గా ఏంటంటే చాలా వరకు కూడాను కొన్ని కంపెనీస్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ద్వారా యాడ్ అవుతూ ఉంటారు, డిలీట్ అవుతూ ఉంటారు, అలాంటివి అవుతూ కూడా ఉంటాయన్నమాట. సో ఇక్కడ నుండి మినిస్ట్రీల చుట్టూ తిరుక్కొని టైం అనేది డిలే చేయకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం ద్వారా, ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ చాలా స్కీమ్స్ అనేవి అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి స్కీమ్స్లోని ఏ కంపెనీస్ ఎలిజిబిలిటీ ఉంటుంది, ఏ కంపెనీస్ ఎలిజిబిలిటీ ఉండకూడదు అంటే ఒక ఆన్లైన్ పోర్టల్ అనేది ఉండాలి. సో ఎన్ఐసి సపోర్ట్ తోటి అనమాట, నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తోటి, కమ్యూనికేషన్ తోటి సపోర్ట్ తోటి ఈ పోర్టల్ అనేది క్రియేట్ చేశారు. ఎందుకోసం, సో ఎంసీఏ రిజిస్టర్ నుండి ఎవరు ఎప్పుడు కావాలంటే ఆ కంపెనీస్, ఒకవేళ కంపెనీస్ ఎలిమినేట్ అయిపోతుంటే ఆ రిజిస్టర్ నుండి వీళ్ళ నేమ్స్ అనేవి తీసేసుకోవచ్చు అనమాట. సో దానికోసమే ఈ సిపేస్ పోర్టల్. అయితే దీనికోసం ఒక రిజిస్ట్రార్ని అపాయింట్ చేస్తారనమాట. సో రీసెంట్గా ఫస్ట్ రిజిస్ట్రార్ ఎవరు అంటే హరిహర సాహు. సో ఫస్ట్ రిజిస్ట్రార్ అనమాట సిపేస్లోని. సిపేస్ ప్యూర్లీ ఫర్ కార్పొరేట్ అఫైర్స్, కంపెనీస్ పర్పస్. ఓకేనా. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. అండ్ దీని బేస్డ్ ఒక కరెంట్ అఫైర్స్ అనే క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాను. అదేంటో చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2కి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే సివిల్స్ ఫ్యాకల్టీ చేత లైవ్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేశారనమాట. సో బోత్ తెలుగు మీడియంలోని ఇంగ్లీష్ మీడియంలోని మీకు అవైలబిలిటీ ఉంది. కేవలం 15,000 రూపాయలే. ఈ 15,000 కూడా మీరు ఒకేసారి పే చేయకుండా నెలకి 5,000 రూపాయలు చొప్పున పే చేసుకుంటూ కూడా క్లియర్ చేయొచ్చు. దట్టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ సపోర్ట్ తోటి మీకు రాబోతుందనమాట. అయితే మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే ఇఫ్ అట్ ఆల్ మీరు ఏదైనా సింగిల్ మోడ్యూల్స్లో కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం ఏ బ్యాచెస్ అయినా సరే, ఏ సబ్జెక్ట్ అయినా జాయిన్ అయ్యే విధంగా 3,000 రూపీస్కి ఇస్తున్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు సిలబస్లోని చేంజెస్ అనేవి వచ్చాయి కదా. సో ఇండియన్ హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, ఇండియన్ ఎకానమీ, ఎస్ఎన్టీ, అలానే ఇండియన్ సొసైటీ, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ అయితే 2,000 రూపీస్కే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఈ కోర్సెస్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇండియన్ సొసైటీ అండ్ పాలిటీ నేనే డీల్ చేస్తానమాట. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా. సో క్వశ్చన్ బేస్డ్ చూద్దాం. కరెంట్ అఫైర్ బేస్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఓకే, తుంగనాథ్ టెంపుల్ recently seen in the news located in ఎక్కడ లొకేట్ అయ్యింది తుంగనాథ్ టెంపుల్? ఏ సిక్కిం, బి వారణాసి और काशी और उत्तर प्रदेश, सी उत्तराखंड, డి ఆంధ్రప్రదేశ్. ఓకే. సో ఎక్కడ లొకేట్ అయింది నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఇఫ్ అట్ ఆల్ మీకు గుర్తుంటే క్లియర్గా ఆప్షన్ అనేది పెడతారు. సో దాట్ ఇవి మెమరైజ్ చేయడానికి నేను ఈ క్వశ్చన్స్ మీకు ఎందుకు ఇస్తున్నానంటే, ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ చూడగానే బేసిక్స్తో సహా మీకు అన్నీ గుర్తొచ్చేయాలి. నేను ఏ పాయింట్స్ మెన్షన్ చేశానో అవన్నీ గుర్తొచ్చేయాలి. ఓకేనా. సో హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. మీకు ఈ వీడియో కానీ ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు LTX క్లాసెస్ ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే. టేక్ కేర్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ and have trust and faith in your preparation. Just that's it. That is the secret of your success.